తీర్చబడి పాపము. మరి పక్షపాతాలు ఎన్ని చోట్ల చూపిస్తాం మనం? పక్షపాతం లేదా? ప్రేమ ఉన్నవాడికి పక్షపాతం ఉంటుందా? నీ సహోదరుని నువ్వు ప్రేమించగలిగిన నాడు నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలిగితే నీకు పక్షపాతం ఉంటుందా? మరి పక్షపాతం ఉన్న నీవు ఏం చేయబడుతున్నావు? పాపిగా. మరి ఇప్పుడు నీతిమంతుడు ఎలా అవుతాం? ప్రేమ లేకపోవటమే పెద్ద పాపం. పొరుగువాడిని ప్రేమించలేకపోవటమే పెద్ద పాపం. మనం ఏదో పాపం అనుకుంటాం. ఏదో చేస్తే పాపం కాదు, పక్కన వాడిని ప్రేమించలేకపోవటమే పాపం. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు నీతిమంతుడికి ఎలా ఎంచబడతావు? పరిసేయుడు పక్కన ఉన్న సుంకరిని ప్రేమించలేకపోయాడు కాబట్టి నీతిమంతుడుగా ఎంచబడలేదు. మనమే నీతిమంతులు అనుకుంటున్నాం, మంచిది అనుకోండి. మనం ఎప్పుడు నీతిమంతులుగా ఎంచబడతామంటే పక్కన వాడిని ప్రేమిస్తే.